హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే టుడే తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 267 పాయింట్స్ గెయిన్ అయ్యి 65,216 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 83 పాయింట్స్ గెయిన్ అయ్యి 19,394 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 151 పాయింట్స్ గెయిన్ అయ్యి 44,000 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ లిటిల్ గ్యాప్ అప్ లో అవుతూ ఫస్ట్ 15 మినిట్స్ లో చాలా మంచిగానే మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి. బట్ అగైన్ మార్కెట్ లో వస్తున్న ఫాల్ ఎటువంటి ఫీలింగ్ ని క్రియేట్ చేసిందంటే, రీసెంట్ డేస్ లో మార్కెట్ ఏమాత్రం పాజిటివ్ గా అప్ సైడ్ కి వెళ్తున్నా అగైన్ మార్కెట్ లో సెల్ ఆఫ్ వచ్చింది కదా. లైక్ ప్రీవియస్ డే లో కూడా, ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో కూడా మార్కెట్ ర్యాలీ అవుతూ ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ మార్నింగ్ ఎక్కడైతే మార్కెట్ ఫాలో అవడం స్టార్ట్ అయిందో ఆ లెవెల్స్ దగ్గర నుంచే కదా ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్ లో కూడా మార్కెట్ ఫాలో అయింది. అలా ఫాలో అవుతుండడం ఈ రీసెంట్ డేస్ లోస్ ని కూడా మార్కెట్ బ్రేక్ చేసింది అనే ఒక నెగిటివ్ సెంటిమెంట్ ని మార్కెట్ లో బిల్డ్ చేసింది. బట్ అగైన్ ఇవాళ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ తీసుకుంది? 19,300. ఫ్రెండ్స్, ఐ థింక్ ఇది 6th or 7th టైం అనుకుంటాను రీసెంట్ డేస్ లో మార్కెట్ ఫాలో అవుతూ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోవడం. 19,300 బ్రేక్ అయి డౌన్ సైడ్ క్లోజ్ అయితే మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ ని మార్చుకుంటానని చాలా టైం బ్యాక్ నుంచి మనం మాట్లాడుకుంటూనే వస్తున్నాం. అండ్ ఇప్పటి వరకు అలా ఒక్కసారి కూడా జరగలేదు. మార్కెట్ ఈవెన్ ఇంట్రాడే సెషన్స్ లో బిలో వెళ్తున్నా అగైన్ ఆ లెవెల్స్ దగ్గర వస్తున్నప్పుడు మార్కెట్ లో స్ట్రాంగ్ బయింగ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ వచ్చింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటో తెలుసా? నిఫ్టీలో ఒక హెవీ వెయిట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆల్మోస్ట్ 10% వెయిటేజ్ ఉంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవాళ డౌన్ అవుతున్నా నిఫ్టీ పాజిటివ్ గా మూవ్ అయింది. అండ్ ఇంకొంత బేసిక్ డేటా మన మార్కెట్స్ గురించి మాట్లాడుకుంటే, జూలై 20, 2023 మన మార్కెట్స్ ఆల్ టైమ్ హై టచ్ చేశాయి. నిఫ్టీ ఎగ్జాంపుల్ 19,991 మార్క్ టచ్ అయింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఎగ్జాక్ట్లీ 1 మంత్ మార్కెట్ ఏం జరగలేదు. అక్కడి నుంచి నిఫ్టీ ఆల్మోస్ట్ 3% దగ్గరగా కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 5% దగ్గరగా కరెక్ట్ అయింది. కానీ సేమ్ టైంలో మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ని ఆ ఇండెక్స్ ని గమనించినా అంత కరెక్షన్ కనిపించలేదు. ఈ మేజర్ ఇండెక్స్ లైక్ సెన్సెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అవుతుండడం బ్యాక్ ఉంటున్న మెయిన్ రీజన్ వాటిల్లో హెవీ వెయిట్స్ లో ఎక్కువ కరెక్షన్ రావడం. లైక్ రిలయన్స్ లో కరెక్షన్ వచ్చింది. అండ్ ఐటీస్ ఏకంగా 12% రీసెంట్ హైస్ నుంచి కరెక్ట్ అయింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 10% కరెక్ట్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 6%, టీసీఎస్ 6%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9%. ఇలా బ్యాంకింగ్ ఇండెక్స్ లో ఉంటున్న హెవీ వెయిట్స్ అండ్ నిఫ్టీలో ఉంటున్న హెవీ వెయిట్స్ వీటిల్లో వస్తున్న కరెక్షన్ కారణంగానే సెన్సెక్స్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ కనిపించిన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో మనకి ఎక్కడ ఇంతలా కరెక్షన్ కూడా కనిపించలేదు. అండ్ కమింగ్ టు ట్రేడింగ్ ఫ్రెండ్స్, ఈ రీసెంట్ డేస్ లో స్ట్రాంగ్ డైరెక్షనల్ గా బయింగ్ వ్యూ ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించలేదు, స్ట్రాంగ్ సెల్లింగ్ వ్యూ ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించలేదు. ఇంట్రాడే లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు, పర్టికులర్ గా స్కాల్పింగ్ చేస్తున్న వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా న్యూట్రల్ స్ట్రాటజీస్ ఫాలో అవుతున్న వాళ్ళు. ఎందుకంటే 19,300 to 19,600 ఈ 300 పాయింట్స్ మధ్యలో మార్కెట్ చాలా చాలా డేస్ రొటేట్ అవుతూనే ఉంది. ఇంట్రాడేలో వోల్టాల్ గా మూవ్ అవుతున్నట్లు కనిపించినా అగైన్ ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఫాల్ అయినా వస్తుంది. 19,600 దగ్గర ఉన్నప్పుడు ఆర్ బయింగ్ అయినా కనిపిస్తూ వచ్చింది. ఈ లెవెల్స్ బ్రేక్ అయి మార్కెట్ అప్ అండ్ డౌన్ అయితే రీసెంట్ డేస్ లో ఎక్కువ క్లోజ్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డేట్ ని చెప్తున్నాను, కొంత జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫ్రైడే యుఎస్ కి సంబంధించిన జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్ ఉంది. అండ్ దీని గురించి మాట్లాడుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఈ జాక్సన్ హోల్ మీటింగ్ గురించి ఎప్పుడైనా ప్రీవియస్ గా విన్నామని గుర్తొస్తుందా? ఎస్, కొద్ది నెలల క్రితం ఇదే మీటింగ్ మార్కెట్ లో ఒక బిగ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది. ఏంటి జాక్సన్ హోల్ మీటింగ్? ఫ్రెండ్స్, చాలా దేశాలకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్స్ ఒక చైర్మన్ సార్ దాన్ని నడుపుతున్న పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీటింగ్ లో వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి, ఇన్ఫ్లేషన్ గురించి, ఎకానమీ గురించి స్టేట్మెంట్స్ చేస్తారు. కాబట్టి యుఎస్ ఫెడ్ చైర్మన్ అయిన పవల్ గారు కూడా స్టేట్మెంట్స్ చేస్తారు. అలా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ జాక్సన్ హోల్ మీటింగ్ రిలేటెడ్ గా తను చేసిన సర్ప్రైజింగ్ కామెంట్స్ తోనే స్టాక్ మార్కెట్ సడన్ గా 250 or 270 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ కనిపించింది. సో అంత సడన్ సర్ప్రైజ్ ఇవ్వగలిగే ఈవెంట్ కాబట్టి అది ఫ్రైడే జరగబోతుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఫ్రైడే ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేస్తున్న వాళ్ళు జాక్సన్ హోల్ మీటింగ్ ఉంటుంది. అది మండే మన మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం చాలా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. బికాస్ ఇవి ఎలాంటివంటే, ఆ రోజు మీరు ట్రేడ్ తీసుకోకపోతే మేబీ ఇన్ ద వర్స్ట్ కేస్ కొంత లాభం మిస్ అవుతారేమో, బట్ క్యారీ చేసి దాన్ని అడ్జస్ట్ చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్తే క్యాపిటల్ రిస్క్ లో ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, ఆగస్ట్ 28th రిలయన్స్ ఒక ఏజిఎం ఉంది. సో అది మోస్ట్లీ మార్కెట్ టైంలోనే జరుగుతూ ఉంటది. కాబట్టి ఆ టైంలో రిలయన్స్ స్టాక్ లో వస్తున్నాము నిఫ్టీని కూడా ఇంపాక్ట్ చేస్తున్న విషయం ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. అడిక మార్కెట్స్ ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే ఇందాక అనుకున్నట్టు 19,300 to 19,600 ఇదే రేంజ్ లో మార్కెట్ ఎక్కువ టైం రొటేట్ అవుతుంది. అండ్ రీసెంట్ ఆగస్ట్ 16th లో మార్కెట్ ఏదైతే ఫామ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ అయితే ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు. నిఫ్టీ అయితే వెళ్ళింది, కానీ అగైన్ వెంటనే బౌన్స్ అయితే అయింది. అండ్ ఇంకా గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్ లో అంత స్ట్రెంత్ ఏం లేదు, కానీ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా వీక్ గానే ఉంటున్నా ఇవాళ ఇండియన్ మార్కెట్స్ కొంత బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. ఈవెన్ ఆఫ్టర్నూన్ టైమ్స్ లో ఓపెన్ అయిన యూరోపియన్ మార్కెట్స్ లో కూడా బెటర్ స్ట్రెంత్ కనిపించింది. బట్ వేరే ఏషియా సైడ్ వస్తున్న వీక్నెస్ కి మెయిన్ రీజన్ చైనా రిలేటెడ్ గా మెయింటైన్ అవుతున్న అన్సర్టనిటీ. చైనా వాళ్ళు వాళ్ళ వడ్డీ రేట్లని కట్ చేశారు, రికార్డ్ స్థాయిలో లో లెవెల్స్ కి తీసుకొచ్చారు. 4.25% ప్రెసెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ ని మెయింటైన్ చేస్తూ ఒక సర్ప్రైజ్ రేట్ కట్ అయితే చైనా వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. రేట్ కట్ చేయడం ఎకానమీకి మంచిదే, బట్ ఇక్కడ చైనా వాళ్ళు వడ్డీ రేట్లను కట్ చేస్తున్నది ఆ చైనాలో ఉంటున్న ఎకనామిక్ యాక్టివిటీ వర్స్ట్ గా ఇంపాక్ట్ అవుతూ ఉండడం, ఒక క్రైసిస్ లోకి వెళ్తూ ఉండడం చైనా ఎకానమీ. వాళ్ళు అక్కడ
వడ్డీ రేట్లని ఎప్పుడూ లేనంత లెవెల్స్ కి ప్రెసెంట్ కట్ చేయడం జరిగింది. సో దీని కారణంగానే ఏషియన్ మార్కెట్స్ లో కొంత నెగిటివిటీ, యాక్చువల్లీ వడ్డీ రేట్లు కట్ చేయడం పాజిటివ్ అవ్వాలి, కానీ ఎకానమీ ఫాలో అవుతుండడం వడ్డీ రేట్లు కట్ చేయడం ఇది మార్కెట్ పాజిటివ్ గా తీసుకోలేదు ఏషియన్ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా. బట్ ఈవెన్ అలాంటి సెల్లింగ్ సెంటిమెంట్ ని కూడా ఇవాళ మన మార్కెట్స్ తట్టుకుంటూ అప్ సైడ్ అయితే మూవ్ అయింది. అండ్ ఇవాళ ఆప్షన్ చైన్ డేటా గమనిస్తున్న దాన్ని బట్టి హ్యూజ్ పుట్ రైటింగ్ మీకు ఆప్షన్ చైన్ డేటాలో బిల్డ్ అవుతుంది. మరి చూడాలి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఫార్మ్ చేసిన లో 19,250 ఆర్ 19,300 అక్కడికి వచ్చి మల్టిపుల్ టైమ్స్ బౌన్స్ అయింది కాబట్టి ఆ లెవెల్ బ్రేక్ అవ్వదని స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కూడా కనిపిస్తుంది. కాబట్టి మార్కెట్ 19,300 బిలో వెళ్ళి క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ సైడ్ నేను షార్ట్స్ ఆర్ నెగటివ్ ట్రేడ్ సెటప్స్ ని ట్రేడ్ చేయాలనుకోవట్లేదు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాని అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెద్దగా పెరిగినట్లు కనిపించదు, కానీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ అప్డేట్ తోనే లైఫ్ టైం హైని వాళ్ళ స్టాక్ టచ్ అయింది. ఈ భారత్ ఫోర్జ్ వాళ్ళ అండర్ లో ఉంటున్న హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ వాళ్ళకి, యాక్చువల్లీ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ అనేది డిఫెన్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేసే వీళ్ళ అండర్ లో ఉంటున్న కంపెనీ. వాళ్ళకి 2 ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఈ డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఆర్మ్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి రిలేటెడ్ గా చాసెస్ కాంపోనెంట్స్ సప్లై చేయడం కోసం వీళ్ళకి ఆర్డర్స్ 850 crores విలువ చేసే ఆర్డర్స్ లభించాయనేలా వీళ్ళు అప్డేట్ చేస్తుండడం స్టాక్ ర్యాలీ అయింది. బట్ ఇది మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు కనిపించేదే. బట్ దీనికి ఇంకొంత ఇంట్రెస్టింగ్ డేటాను అప్డేట్ చేస్తాను. భారత్ ఫోర్జ్ అనేది ఒక డిఫెన్స్ కంపెనీ ఏం కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ వాళ్ళ రెవెన్యూస్, ఎంటైర్ రెవెన్యూస్ లో 10% కూడా డిఫెన్స్ రిలేటెడ్ గా బిజినెస్ లేదు. కానీ వీళ్ళు స్పేస్ లో గ్రో అవ్వాలనే ఇంటెన్షన్ తో, స్ట్రాంగ్ ఇంటెన్షన్ తో ఉన్నారు. దీని కారణంగానే రీసెంట్ టైమ్స్ లో మేనేజ్మెంట్ చెప్తున్న ప్రతి కాన్ఫరెన్స్ కాల్ ఆర్ ఇస్తున్న ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్ లో వాళ్ళు మెన్షన్ చేస్తున్నది ప్రెజెంట్ అయితే మా డిఫెన్స్ బిజినెస్ మోస్ట్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా ఉందని, కానీ వాళ్ళు డొమెస్టిక్ గా కూడా వాళ్ళ బిజినెస్ ని పెంచుకోవాలనుకుంటున్నారని. ఇది ఎగ్జాంపుల్ విత్ నెంబర్స్ చూస్తే ప్రెసెంట్ వీళ్ళ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్ బిజినెస్ 2,200 crores ఉంటుంటే డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా, వెరస్ డొమెస్టిక్ గా మాత్రం 3,000 to 5,000 crore మాత్రమే డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళు రెవెన్యూస్ ని సంపాదిస్తున్నారు. కానీ వీళ్ళు చెప్పింది బై FY24 ఎండింగ్ నాటికి వీళ్ళు ఎంటైర్ రెవెన్యూస్ లో 10% ఆఫ్ ద రెవెన్యూస్ డిఫెన్స్ సైడ్ నుంచి చూడాలనుకుంటున్నారని. అండ్ బై FY24 వాళ్ళు ఏదైతే బిజినెస్ చేస్తారో డిఫెన్స్ సెగ్మెంట్ రిలేటెడ్ గా అది FY25 నాటికి డబుల్ చేయాలనుకుంటున్నారని మేనేజ్మెంట్ ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. సో ఈ డిఫెన్స్ స్పేస్ లో వస్తున్న బజ్ ని భారత్ ఫోర్జ్ వాళ్ళు అందుకునే ప్రయత్నం, బిజినెస్ పరంగా వాళ్ళు ప్రీవియస్ గా చేసిన కామెంట్స్ కి అనుగుణంగానే ప్రెసెంట్ ఆర్డర్స్ వస్తుండడం ఇవాళ స్టాక్ లైఫ్ టైం హైని టచ్ అయింది. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 2 decades తర్వాత ఈ రిలయన్స్ గ్రూప్ నుంచి ఒక కంపెనీ ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్టింగ్ అంత సర్ప్రైజ్ ఏం చేయలేదు, పాజిటివ్ గా అట్లీస్ట్ న్యూట్రల్ టు కొంత పాజిటివ్ బయాస్ తో ఉంటున్న ఓపెనింగ్ దగ్గర నుంచి స్టాక్ రిలేటెడ్ గా హెవీ సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అండ్ మనలో చాలా మందికి ఇంత హైప్ ఉంటూ ఇంత సెన్సేషనల్ అవుతూ మార్కెట్ లోకి రాకముందే బ్లాక్ రాక్ వాళ్ళతో వాళ్ళ పెద్ద డీల్ ని కుదుర్చుకున్నారని చెప్పిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ ఎందుకు ఓపెన్ అవడం లోయర్ సర్కిట్ ని హిట్ చేసింది. ఫ్రెండ్స్, దీని రిలేటెడ్ గా మనం ఫ్రైడే చేసిన న్యూస్ వీడియోలో మాట్లాడుకున్నాం. జియో ఫ్రీ షేర్ బిగ్ న్యూస్ అలర్ట్, 3 రోజుల్లో ఈ స్టాక్ ని తీసేస్తారు అని. ఈ 3 రోజుల్లో స్టాక్ ని తీసేయడం ఏంటి? యాక్చువల్లీ ఈ పర్టికులర్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ మార్కెట్ లో లిస్ట్ అవ్వక ముందు నుంచి సెన్సెక్స్ లో యాక్చువల్ 30 కంపెనీస్ ఉంటాయి, బట్ 31st కంపెనీగా, నిఫ్టీలో యాక్చువల్లీ 50 కంపెనీస్ ఉంటే 51st కంపెనీగా ఇండెక్స్ లో ఉంది. బికాస్ రిలయన్స్ ఈ ఇండెక్స్ లో ఒక భాగం కాబట్టి, అండ్ ఇప్పుడు వస్తున్న కొత్త కంపెనీ రిలయన్స్ నుంచి తీస్తున్న కంపెనీ కాబట్టి ఆ అడ్జస్ట్మెంట్స్ కోసం లిస్ట్ అయిన దగ్గర నుంచి మొదటి 3 రోజులు ఇండెక్స్ లో ఉంటూ 24th నుంచి మనకి ఇండెక్స్ లోంచి దీన్ని తీసేస్తారు. దీని కారణంగా సెల్లింగ్ ఎందుకు వచ్చింది? ఫ్రెండ్స్, ఇండెక్స్ ఫండ్స్ అన్ని ఇండెక్స్ స్టాక్స్ లోనే కదా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మరి ఆ ఇండెక్స్ స్టాక్స్ లో రిలయన్స్ ఉంటున్నప్పుడు ఈ డీమర్జర్ లో భాగంగా ఇండెక్స్ ఫండ్స్ అన్నిటికి కూడా ఇప్పుడు జియో ఫైనాన్షియల్ షేర్స్ కూడా వచ్చుంటాయి కదా. మరి 3 రోజుల్లో ఇండెక్స్ లోంచి తీసేస్తున్న స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళు ముందుగానే కదా వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆర్ బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఎవరెవరైతే ఇండెక్స్ ని ట్రాక్ చేయాలని ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో వాళ్ళకి అసలు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ వాళ్ళ ప్రిఫర్డ్ బెట్ కాదు కదా. వాళ్ళు ఇండెక్స్ లోని స్టాక్స్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు. ఎలాగో 3 days లో ఇండెక్స్ నుంచి తీసేస్తారు కాబట్టి సెన్సెక్స్ ని, నిఫ్టీ 50 ని ఆర్ ఏ ఇండెక్స్ లో అయితే ఈ స్టాక్ ప్రెసెంట్ అయిందో ఆ స్టాక్స్ ని ట్రాక్ చేస్తున్న ఫండ్స్ అన్ని ఎలాగో 3 days తర్వాత ఆ స్టాక్ ని రిమూవ్ చేయాలి కాబట్టి ముందుగానే వాళ్ళ రిలేటెడ్ గా స్టాక్ సేల్ చేస్తున్నట్లయితే మనకు అర్థం అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ లాజిక్. ఇప్పుడే కాదు, అప్కమింగ్ టైమ్స్ లో కూడా ఈ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అరైజ్ అవుతూ ఉండడానికి మెయిన్ రీజన్. సో ఎప్పుడైతే ఈ సెల్లింగ్ అంతా సెటిల్ అయిపోతుందో అప్పుడు రియల్ ప్రైస్ ఆ రియల్ బయర్స్ రిలేటెడ్ గా ఇంట్రెస్ట్ అరైజ్ అవుతూ స్టాక్ రిలేటెడ్ గా ఫెయిర్ వాల్యూ అటైన్ అవుతుంది. అప్పటి వరకు ఈ స్టాక్ రిలేటెడ్ గా ఇలాంటి వోలటిలిటీ కంటిన్యూ అవుతుందని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. పర్టికులర్ గా 3 days తర్వాత జరగబోతున్న ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ లో ఇది ఇండెక్స్ నుంచి రిమూవ్ అవుతుంది కాబట్టి ఇన్ బిట్వీన్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ నుంచి ఇండెక్స్ నే ట్రాక్ చేస్తున్న ఫండ్స్ దీన్ని రిమూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుంచుకోవాలి, ఇది T2T సెగ్మెంట్ లో ఉంది, ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్. మీన్స్ ఎవరైనా ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా ట్రేడింగ్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటే మాత్రం అది సెగ్మెంట్ లో ఉంటున్నంత వరకు మీకు ఇష్యూ అవుతుంది. బికాస్ మీరు సెల్ చేయాలంటే అది ఖచ్చితంగా డీమ్యాట్
అకౌంట్ లోకి వచ్చి సెల్ చేయాలి కాబట్టి T2T సెగ్మెంట్ లో ఉన్న స్టాక్స్ రిలేటెడ్ గా ఎవరు ట్రేడ్ చేయరు. అండ్ వీళ్ళు సబ్మిట్ చేసిన ప్రైమరీ డీటెయిల్స్ ప్రకారం వీళ్ళు కన్స్యూమర్ అండ్ మర్చెంట్ లెండింగ్ లో ఉంటారని, అండ్ పేమెంట్ ప్లాట్ఫామ్స్, ఇన్సూరెన్స్, బ్రోకింగ్, అసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీ లైక్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ నాన్ లెండింగ్ బిజినెస్ లో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఎదగాలనుకుంటున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ పర్టికులర్ కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి 46% వాటా ఉంటుంది. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్ గా చైర్మన్ కేవీ కామత్ గారు అండ్ CEO హితేష్ సేతియా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా FTSE రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ లేదు, ఆ ఇండెక్స్ లో అలానే కంటిన్యూ అవుతుంది అంటున్నారు. బట్ MSCI రిలేటెడ్ గా మాత్రం ఆగస్ట్ 23rd ఈ స్టాక్ ని వాళ్ళ ఇండెక్స్ లోకి యాడ్ చేసుకుంటారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో కాబట్టి తొందరపడి ఎవరైనా ఈ స్టాక్ రిలేటెడ్ గా ట్రేడింగ్ చేద్దాం అనుకుంటూ ఉంటే మంచి వోల్టాలిటీ ఉంది. మేబీ అప్కమింగ్ టైమ్స్ లో వోల్టాలిటీతో అప్పర్ అండ్ లోయర్ కొడుతూ ఉంటే ఇన్వాల్వ్ అయ్యి క్విక్ గెయిన్స్ తో బయటకు వద్దాం అనుకుంటే ఇది T2T సెగ్మెంట్, ట్రేడ్ టు ట్రేడ్ సెగ్మెంట్ లో ఉందన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ KEC ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1007 crores విలువ చేసే ఆర్డర్స్ వేరియస్ బిజినెస్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా లభించాయి. అందులో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని వీళ్ళు ఇండియాలో కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్తున్నారు. దాంతో పాటు మిడిల్ ఈస్ట్ లో 380 kV ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ రిలేటెడ్ గా అండ్ కేబుల్ బిజినెస్ ఇన్ ఇండియన్ ఓవర్సీస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్స్ లభించాయని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ PNB హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇంతలా పెరుగుతుండడం బ్యాక్ ఉంటున్న రీజన్, ఇంకా వర్స్ట్ కేసులో అయితే వాళ్ళు ఇచ్చిన లోనే వెనక్కి రాదు అనుకుంటున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్, అది కూడా ఒక కార్పొరేట్ అకౌంట్ కి సంబంధించింది, ఇండివిజువల్ అకౌంట్ కి సంబంధించింది కాదు, ఒక కార్పొరేట్ అకౌంట్ కి సంబంధించింది 784 crore విలువ చేసే ఆ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ ని వీళ్ళు రికవర్ చేసుకున్నారని అప్డేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ప్రెసెంట్ ఉంటున్న లెక్కల ప్రకారం ఈ 784 crore రికవర్ చేసుకోవడం అనేది వీళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆల్మోస్ట్ 30 to 35% దగ్గరగా రికవర్ చేసుకోగలుగుతున్నట్లు. అండ్ వీళ్ళ ఎంటైర్ లోన్ అసెట్స్ లో చూస్తే అది 1.3% రికవరీ. సో ఇన్ సింపుల్ టర్మ్స్ వీళ్ళకి ప్రెసెంట్ ఉంటున్న నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో నుంచి ఆల్మోస్ట్ 35% ఆఫ్ దర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్, కార్పొరేట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్ నుంచి రికవర్ చేసుకుంటుండడం స్టాక్ ఇవాళ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ రీజన్. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ టాపిక్ వడాఫోన్ ఐడియా గురించే కాదు, తాన్లా ప్లాట్ఫామ్స్ అండ్ రూట్ మొబైల్ రిలేటెడ్ గా తాన్లా ప్లాట్ఫామ్స్ ఇంతలా కరెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ రిలేటెడ్ గా ప్రీవియస్ గా వడాఫోన్ ఐడియా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ని వాళ్ళు కొనసాగించకపోతూ ఉండడం. ఇది అర్థం కావాలంటే కొంత బ్యాక్ డ్రాప్ ని తెలుసుకోవాలి. వడాఫోన్ ఐడియా వాళ్ళు నవంబర్ 2021 లో తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఒక బిగ్ ఆర్డర్ ని ఇచ్చారు, 2 years కాంట్రాక్ట్ యాక్చువల్లీ. సో 2021 నవంబర్ లో వచ్చిందంటే 2 years ఆర్డర్ అంటే 2023 నవంబర్ లో అది క్లోజ్ అవ్వాలి. ఆర్ వీళ్ళ సర్వీసెస్, తాన్లా వాళ్ళ సర్వీసెస్ వడాఫోన్ ఐడియా వాళ్ళకి బాగా నచ్చితే కంటిన్యూ అవ్వాలి. కానీ తాన్లా వాళ్ళ ఎక్స్చేంజెస్ కి చెప్పింది అది కంటిన్యూ అవ్వట్లేదని, ఆర్డర్ ని వడాఫోన్ ఐడియా వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నట్లు తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. కొంత టైం తర్వాత తెలిసిన విషయం, ఏ కాంట్రాక్ట్ అయితే తాన్లా ప్లాట్ఫామ్స్ వాళ్ళకి ఇవ్వకూడదు అది క్లోజ్ చేశారు, అది రూట్ మొబైల్ వాళ్ళకి వడాఫోన్ ఐడియా వాళ్ళు ఇస్తున్నట్లు అప్డేట్స్ అయితే కనిపించాయి. సో దీని కారణంగా నవంబర్ 2023 నుంచి ఆ పాయింట్ కి ఈ డీల్ అనేది తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి రెవెన్యూస్ లో 17 crore అండ్ ప్రాఫిట్ లో 9 crores దగ్గరగా ఈ డీల్ క్లోజర్ కారణంగా తాన్లా ప్లాట్ఫామ్ వాళ్ళకి నెగిటివ్ ఉంటుంది. కాబట్టి స్టాక్ ఇవాళ ఇంతలా కరెక్ట్ అయింది. అండ్ రూట్ మొబైల్ వాళ్ళకి డీల్ వచ్చిందన్నాక పాజిటివ్ గానే ఉంది, కానీ ఓవరాల్ క్లోజింగ్ పాయింట్ కి అది కూడా డైల్యూట్ అయింది, అది కూడా కూల్ ఆఫ్ అయిపోయింది. అండ్ రూట్ మొబైల్ CEO లింక్డ్ఇన్ లో చెప్తున్న దాని ప్రకారం ఇది రూట్ మొబైల్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్క్లూజివ్ డీల్ అని. ఓవరాల్ ఈ డీల్ ని ఇచ్చిన వడాఫోన్ ఐడియా పెద్ద రియాక్ట్ అవ్వలేదు, ఈ డీల్ ని కోల్పోయిన తాన్లా ప్లాట్ఫామ్స్ నెగిటివ్ గానే రియాక్ట్ అయింది. బట్ ఈ డీల్ ని పొంది హిస్టారిక్ డీల్, ఇప్పటి వరకు ఇలాంటి ఎక్స్క్లూజివ్ డీల్ మాకు రాలేదన్న రూట్ మొబైల్ మాత్రం స్టార్టింగ్ లో కొంత పాజిటివ్ గానా, ఓవరాల్ గా మాత్రం నెగిటివ్ లోనే ఎండ్ అయింది. ఫ్రెండ్స్, మనం పర్సనల్ గా మన వెల్త్ ని గ్రో చేసుకోవాలి, కోట్లు సంపాదించాలన్నా ఎటువంటి క్యాలిక్యులేషన్ లాంగ్ టర్మ్ గోల్స్ రిలేటెడ్ గా చేస్తున్నా మనం చేసే ఇన్వెస్ట్మెంట్ SIP ద్వారా, లంసమ్ ద్వారా మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కి ఎన్ని ఇయర్స్ మనం చేస్తూ ఉంటే మనది ఎంత గ్రో అవుతుందని మేజర్ గా ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? గ్రోత్ రేట్ కదా. లైక్ CAGR రిటర్న్ ఎంత ఉంటుంది మన డబ్బులపై అనే కదా. అండ్ మనకు తెలుసు స్టాక్ మార్కెట్ లో బేస్డ్ ఆన్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఆ పర్సంటేజ్ రిటర్న్ అనేది చాలా మారిపోతూ ఉంటది. అలా Nifty 50 లో ఉంటున్న స్టాక్స్ లాస్ట్ 13 సంవత్సరాల నుంచి ఎంత % CAGR రిటర్న్ తో గ్రో అనేది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది. SBI లోయెస్ట్ కేస్ లో 11% తో గ్రో అవుతుంటే ఇన్ ద హైయెస్ట్ కేస్ బజాజ్ ఫైనాన్స్ 54% యావరేజ్ రిటర్న్ తో లాస్ట్ 13 years నుంచి గ్రో అవుతూనే ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఇది కూడా మనం ఇన్వెస్ట్మెంట్ కమ్యూనిటీలో వింటూ ఉంటాం. గత 10-20 సంవత్సరాలు పెరిగిన స్టాక్స్ కాదు, నెక్స్ట్ 10-20 years లో పెరిగే స్టాక్స్ గురించి చెప్పమని ఎవరికి తెలుసు. గత 10-20 సంవత్సరాల్లో పెరిగిన స్టాక్ నెక్స్ట్ 10-20 years లో కూడా అలానే పెరగచ్చేమో కదా. అండ్ ఇంకొకటి, ఈవెన్ మీరు అన్ని కొత్త స్టాక్స్ లో స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా మీరు అనుకున్నవన్నీ రైట్ అవ్వాలని రూల్ లేదు. మీరు 10 stocks లో ఇన్వెస్ట్ చేస్తుంటే 3 or 4 అబ్సల్యూట్ గా ఫెయిల్ అవ్వచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీరు క్వాలిటీ టైం ఇన్వెస్ట్ చేసి ఆ కంపెనీస్ ని స్టడీ చేసి ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తూ
వెళ్తే ఫెయిల్ అయిన కంపెనీస్ మీకు ఎంత లాస్ అయితే మిగులుస్తూ ఉంటాయో, హిట్ అవుతున్న స్టాక్స్ ఆర్ కన్సిస్టెంట్ గా గ్రోత్ ని డెలివర్ చేస్తున్న స్టాక్స్ ఆ లాస్ ని కంప్లీట్ గా జీరో చేస్తూ మీకు ఒక ఎనానమస్ వెల్త్ ని కూడా క్రియేట్ చేస్తాయి. సో అగైన్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టిన ప్రతి కంపెనీ పర్ఫార్మ్ చేయాలని కాదు, మన బెస్ట్ ఎఫర్ట్స్ మనం పెడతాం. బట్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తున్నప్పుడు రిస్క్ డైవర్సిఫైడ్ గా ఉంచుతూ ఎక్కువ కన్విక్షన్ ఆర్ స్ట్రాంగ్ బిజినెస్ చేస్తున్న వాటిలో పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రాంగ్ చేస్తున్న కంపెనీస్ లో యావరేజ్ డౌన్ చేసుకోకుండా రైట్ కంపెనీస్, మంచిగా గ్రోత్ ఉన్న కంపెనీస్, మార్కెట్ సినారియో ఎప్పుడైనా కరెక్ట్ అయితే వాటిలో యావరేజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈవెన్ మనం 1 or 2 రాంగ్ స్టాక్స్ ని పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేసినా అది మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని బిగ్ ఇంపాక్ట్ చేయదు. మనం అనుకున్న వెల్త్ ని క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న థీమ్, పోర్ట్ఫోలియో స్టాక్స్ మేనేజ్మెంట్ థీమ్ అనేది మనకి మంచిగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం స్టాక్ ఇవాళ ఇంతలా పెరుగుతుండడం ఈ స్టాక్ రిలేటెడ్ ఏదైనా ఇంపార్టెంట్ రీజన్ ఉందన్న క్వశ్చన్స్ వస్తున్నాయి. కొత్త అప్డేట్ ఏం లేదు. 18th August కంపెనీ రిలేటెడ్ గా ఒక బిజినెస్ అప్డేట్ ఉంది. ఎల్పిజి డిస్పెన్సింగ్ స్టేషన్స్ రిలేటెడ్ గా 13 మోర్ స్టేషన్స్ ని వీళ్ళు కమిషన్ చేశారని అండ్ ఆ సేమ్ డే మేనేజ్మెంట్ దగ్గర నుంచి బిజినెస్ రిలేటెడ్ ఒక స్ట్రాంగ్ కామెంటరీ వినిపించింది. అందులో మేజర్ పార్ట్ వీళ్ళ గ్రోత్, టార్గెటెడ్ గ్రోత్ 40% CAGR తో అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళ రెవెన్యూస్ ని గ్రో చేస్తారని అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వీళ్ళ బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే 1 year బ్యాక్ ఆల్మోస్ట్ ఐ థింక్ జూన్ స్టార్టింగ్ వీక్ లో అనుకుంటాను 2022 లో ఈ పర్టికులర్ కంపెనీని సిఎన్జి గ్యాస్ స్టాక్స్ రిలేటెడ్ గా నేను ఎందుకు ఫోకస్ చేస్తున్నాను అండ్ అసలు వీళ్ళు చేసే బిజినెస్ ఏంటనేది సింపుల్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 808 న్యూస్ వీడియోలో మీకు ఉంటుంది. ఆల్మోస్ట్ June 6, 2022 అప్లోడ్ చేసిన వీడియో. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ స్టాక్ రిలేటెడ్ గా స్టడీ చేస్తుంటే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన కంటెంట్ మేబీ మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 2016 లో చేసిన ఇన్వెస్ట్మెంట్ 2023 కి 30 times పెరిగితే ఎలా ఉంటది? అలా ఉంది టైటాన్ వాళ్ళ పరిస్థితి. యాక్చువల్లీ ఒక కంపెనీలో స్టడెడ్ డైమండ్స్ ని ఎక్కువగా బిజినెస్ చేసే కెరాట్ లేనని డైమండ్ కంపెనీలో టైటాన్ వాళ్ళు ఆల్రెడీ 71% వాటాని హోల్డ్ చేస్తున్నారు. 71% వాటా, టోటల్ వాటాని వీళ్ళు ఎంత పెట్టుకున్నారు తెలుసా? అంటే ప్రీవియస్ గా చాలా సంవత్సరాల క్రితం 2016 తర్వాత రోజుల్లో 450 కోట్లు. 71% వాటాని 450 crores పెట్టుకుంటే ఇంకొక అడిషనల్ వాటా, మిగిలిన వాటా ఉంటుంది కదా 71% కాకపోతే ఇంకొక 30% వాటా ఉంటుంది కదా, అందులో 27.2% వాటాని ప్రెసెంట్ 4621 crore పెట్టుకుంటున్నారు. 71% వాటా 450 crores లో ఇన్వెస్ట్మెంట్ చేసిన టైటాన్ వాళ్ళు చాలా టైం వెయిట్ చేసి ఇంకొక 27% వాటాని 4600 crores లో కొంటూ ఉండడం ఈ కంపెనీని ఒకప్పుడు 2016 లో వాళ్ళు చేసిన ట్రాన్సాక్షన్ ప్రకారం 575 crore కంపెనీగా వాల్యూ చేసిన టైటాన్ వాళ్ళు ఇప్పుడు 17,000 crore కంపెనీగా వాల్యూ చేస్తున్నట్టు. సరే, ఈ కంపెనీ బిజినెస్ ఏంటి, మంచిగానే గ్రో అవుతుందా? ఎస్, బానే గ్రో అవుతుంది. లాస్ట్ 3 years లో 3 times దగ్గరగా వీళ్ళ సేల్స్ ని పెంచుకున్నారు. ఆల్మోస్ట్ వీళ్ళ ఎంటైర్ బిజినెస్ మొత్తంలో కూడా 75% ఆఫ్ దర్ బిజినెస్ స్టడెడ్ డైమండ్ బిజినెస్ లోనే ఉంటుంది. బట్ జరిగిన ట్రాన్సాక్షన్ మాత్రం ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో జరుగుతున్నట్టే. మేబీ వీళ్ళ గ్రోత్ ని చూసి టైటాన్ వాళ్ళ వాల్యుయేషన్ పెట్టుండొచ్చు. 8 times ప్రైస్ టు సేల్స్ లో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. ఓవరాల్ ఇది షార్ట్ టర్మ్ లో కొంత అన్సర్టన్ గానే ఉంటున్న టైటాన్ వాళ్ళకి బికాస్ ఆఫ్ హై వాల్యుయేషన్స్ వాళ్ళ PNL రిలేటెడ్ గా ఇంపాక్ట్ కనిపిస్తున్నా ఓవరాల్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఇదే గ్రోత్ ని కానీ వీళ్ళు కానీ కనబరుస్తూ ఉంటే అది టైటాన్ ప్రాఫిట్ అండ్ లాస్ ని షార్ట్ టర్మ్ లో కాదు లాంగ్ టర్మ్ లో మంచిగా పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి చాలా నెలల క్రితం వీళ్ళకి సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆల్మోస్ట్ 48,000 కోట్లకు సంబంధించిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ని జేసీ ఫ్లవర్స్ వాళ్ళకి ఇచ్చేసారు కదా, ట్రాన్స్ఫర్ చేశారు కదా. ఏ ఒప్పందం పైన? ఆ 48,000 కోట్లలో మాకు 11,000 కోట్లు తిరిగి ఇవ్వాలి, 15% క్యాష్ లో కావాలి, 85% సెక్యూరిటీ రిసిప్ట్స్ లో చాలు అన్నారు కదా. దాంట్లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ జరిగినట్లు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ జేసీ ఫ్లవర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎస్ బ్యాంక్ వాళ్ళకి 230 crores రిసీవ్ అయినట్లు డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. నెక్స్ట్ అదానీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా వీళ్ళ రిలేటెడ్ ఒక బ్లాక్ డీల్ జరిగింది. మేబీ దాని వెనక కూడా GQG పార్ట్నర్స్ ఉన్నారేమో అని ఒక క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి కదా, అది నిజమే అయింది. ఆల్మోస్ట్ 2.2 million షేర్స్ దగ్గరగా అదానీ పోర్ట్స్ లో GQG పార్ట్నర్స్ వాళ్ళు బై చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీనికి ముందు కూడా ఇది మనం మాట్లాడుకున్నాం. అదానీ పవర్ లో 9,000 crore ఇన్వెస్ట్మెంట్ చేశారు GQG పార్ట్నర్స్ వాళ్ళు. అగైన్ అదానీ పోర్ట్స్ లో కూడా 2.2 million మీన్స్ 22 lakh షేర్స్ దగ్గరగా కొంటూ అదానీ పోర్ట్స్ లో వాళ్ళ వాటాని ప్రీవియస్ గా ఉన్న 4.93% నుంచి 5.03% కి GQG పార్ట్నర్స్ వాళ్ళు పెంచుకోవడం జరిగింది. అండ్ 2020లో అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ NCCF కి మీన్స్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ కి అగైనెస్ట్ గా CBI వాళ్ళు ఫైల్ చేసిన కేస్ ని ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నట్లు CBI వాళ్ళు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు ఈ కేసు దేని రిలేటెడ్ గా? ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లో ఇంపోర్టెడ్ కోల్ ని సప్లై చేయడం కోసం అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ ని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ వాళ్ళు అలాట్ చేసిన ప్రాజెక్ట్ పై ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయనేలా CBI వాళ్ళు ఈ కేసుని ఫైల్ చేశారు. చీటింగ్, కరప్షన్ అగైనెస్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ అండ్ ఇందాక మాట్లాడుకున్న NCCF చైర్మన్ కి అగైనెస్ట్ గా. బట్ ఆఫ్టర్ ఈ 3 years వీళ్ళ పర్టికులర్ కేసు రిలేటెడ్ గా CBI వాళ్ళు ఆ కంప్లీట్ కేస్ ని క్లోజ్ చేస్తున్నట్లు క్లోజర్ రిపోర్ట్ ని CBI కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో ఇవాళ స్టాక్ నియర్లీ 2% దగ్గరగా గెయిన్ అయింది.
ఉంది. నెక్స్ట్ హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ గురించి మాట్లాడుకోవాలి. జెఫ్రీస్ వాళ్ళు హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేస్తూ టార్గెట్స్ ని అప్ సైడ్ పాజిటివ్ సైడ్ ఇస్తూ ఉండడం స్టాక్స్ ఇవాళ ఇంతలా ర్యాలీ అయ్యాయి. వీళ్ళు చెప్తున్నది ఒకటే, ఇవి రెండు కూడా ఎక్స్పోర్ట్ బేస్డ్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఆల్మోస్ట్ హెచ్ఈజీ రిలేటెడ్ గా 70% ఆఫ్ ద బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తుంది అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ గా 50% ఆఫ్ దేర్ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ ద్వారానే వస్తుంది. అండ్ బై 2030 నాటికి ఈ పర్టికులర్ ఎలక్ట్రోడ్ బిజినెస్ రిలేటెడ్ గా హ్యూజ్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు. అండ్ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ కూడా ఎలక్ట్రానిక్ ఆర్క్ ఫర్నేస్ ద్వారానే గ్రో అవ్వాలనుకుంటున్నారు కాబట్టి స్టీల్ ఇండస్ట్రీలో మరి అలాంటప్పుడు ఎలక్ట్రోడ్స్ ఒక డిమాండ్ కూడా పెరుగుతుంది కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో కన్సిస్టెంట్ గా ఎలక్ట్రోడ్స్ కుంటున్న డిమాండ్ ని వీళ్ళు క్యాల్కులేషన్స్ లో తీసుకుంటూ ఈ టూ స్టాక్స్ రిలేటెడ్ గా బెనిఫిట్ ఉంటుందని హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ రిలేటెడ్ గా ఇవాళ వాళ్ళ పాజిటివ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు హెచ్ఈజీ అండ్ M&M ఫిన్ అని ఉంటుంది, M&M ఫైనాన్స్ అని కాదు, ఇక్కడ గ్రాఫైట్. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర గురించి మాట్లాడుకోవాలి. 1 lakh వెహికల్స్ దగ్గరగా XUV 700 అండ్ XUV 400 SUVs రిలేటెడ్ గా మహీంద్రా వాళ్ళు ఆ వెహికల్స్ ని రీకాల్ చేస్తున్నారని, ఆ వెహికల్స్ లో ఉంటున్న వైరింగ్ ఇష్యూని ఒక పొటెన్షియల్ వైరింగ్ ఇష్యూని ఇన్స్పెక్షన్ చేయడానికి ఇలా రీకాల్ చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది June 8th 2021 నుంచి June 28th 2023 వరకు ఇన్ బిట్వీన్ తయారని కార్ల గురించి వీళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారని. ఇందులో మెజారిటీ ఆఫ్ వెహికల్స్ XUV 700 వే ఉన్నాయి. ఆల్మోస్ట్ 1 lakh దగ్గరగా వెహికల్స్ 1,08,000 దగ్గరగా. వెరస్ XUV 400 రిలేటెడ్ గా 3,560 యూనిట్స్ ని Feb 16, 2023 నుంచి June 5th 2023 వరకు ఇన్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్ ని మహేంద్ర వాళ్ళు ఇన్స్పెక్ట్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఎంటైర్ ఇన్స్పెక్షన్ అండ్ ఏదైనా రీప్లేస్ చేయడానికి అయ్యే మొత్తం కాస్ట్ ని మహేంద్ర గ్రూప్ భరిస్తుందని, ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి వీళ్ళు రెక్టిఫికేషన్ చేస్తారనేలా కస్టమర్స్ కి అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఇది స్టాక్ పరంగా ఒక మైల్డ్ నెగిటివ్, బికాస్ ఇంత పెద్ద మొత్తంలో యూనిట్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి తయారవుతున్న యూనిట్స్ ని వీళ్ళు ఏదైనా రెక్టిఫై చేయాలంటే అది కొంత కాస్ట్ తో కూడుకుంటుంది కాబట్టి ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ రిలేటెడ్ ఒక మైనర్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఇలా చేయకపోతే వీళ్ళ బ్రాండ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇలా ప్రొయాక్టివ్ గా వీళ్ళు స్టెప్స్ తీసుకొని ఆ వైరింగ్ ఇష్యూని సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉండడం లాంగ్ టర్మ్ మనం కంపెనీ పరంగా పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంటే 19,340 అండ్ అబిలో 19,300 అండ్ ఆ లెవెల్ కూడా బ్రేక్ అవుతుంటే 19,240 అండ్ అబౌవ్ 19,440 అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 43,840 అండ్ అబౌవ్ ఈ 80 పాయింట్ జోన్ ని నో ట్రేడింగ్ జోన్ గా తీసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్ గా కూడా మార్కెట్ లో రిజెక్షన్ అయినా కనిపించింది. ఇదే జోన్ లో చాలా టైం వరకు కూడా అన్సర్టెన్ గా మిగిలిపోయింది ప్రైస్. సో కాబట్టి ఇది బ్రేక్అవుట్ అయినా అవ్వాలి ఆర్ బ్రేక్ డౌన్ అయ్యి రిజెక్ట్ అయినా డౌన్ సైడ్ అయినా రావాలి. కానీ ఇన్ బిట్వీన్ ఈ 80 పాయింట్స్ లో ఉన్నప్పుడు మాత్రం నేను పర్సనల్ గా అయితే ట్రేడ్స్ ని తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ ఇఫ్ ఇది బ్రేక్ అప్ సైడ్ సస్టైన్ అవుతుంటే నెక్స్ట్ ఉంటున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 44,273 అండ్ నిఫ్టీ రేంజ్ ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటున్న రేంజ్ ఎటువంటి చేంజ్ లేదు. 19,200 to 19,800 ఈ 600 పాయింట్ రేంజ్ లో నిఫ్టీ అప్కమింగ్ టైమ్స్ లో ట్రేడ్ అవుతుందని పర్సనల్ గా నేను గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.